హడావిడిగా ఆసుపత్రి ప్రారంభం, తెరుచుకొని హాస్పిటల్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సార్ రెండో దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, సర్ హన్మకొండ జిల్లా ప్రముఖ్ రావు అమరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సిరంగి సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కాళీప్రసాదరావు మాట్లాడుతూ దేశ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పి జయంతిలాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణాచారి, ఆకుల లావణ్య శ్రీధర్, మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్, ఉప్పుగల శ్రీకాంత్ రెడ్డి, వేల్పుల రాజ్ కుమార్, పరకాల మాజీ చైర్పర్సన్ మార్తా రాజభద్రయ్య, నాగారం మాజీ సర్పంచ్ బాబన్న, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి ఉడత చిరంజీవి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి కిరణ్, పరకాల పట్టణ అధ్యక్షులు మెడదొడ్డి నరేష్, దంచునాదుల సత్యనారాయణ, ఓబీసీ పరకాల పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పైండ్ల రంజిత్, గుడిగంటి రఘుపతి గౌడ్, ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామునూరు శ్రీనివాస్, ఆత్మకూరు మాజీ అధ్యక్షులు ఇర్సాల సదానందం, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దంచనాదుల కిరణ్, భయపడి రవ్వ శివప్రసాద్, సూర్య చందర్, గొండు ముఖేష్, గుండబోయిన నరసయ్య, జంగిరి రాజేందర్రావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఉద్బోధన చేసిపోయింది. ఒకవేళ ఇంకా నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలంటే అందరూ రావాలి. ముఖ్యంగా ఒక స్థాయి లోపల, ఒక ప్రాంతం లోపల ఒక ముఖ్యమైన ఆసుపత్రి లాంటిది ఓపెన్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలి. ఇక్కడ స్థానికంగా ఎంతోమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా పిలవకుండా వాళ్ళకు వాళ్ళు వచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా ఓపెనింగ్ చేసుకొని పోయిందంటే దొంగతనంగా చేసుకుంటున్నా. వాస్తవంగా వాళ్ళు ఓపెన్ చేసిన దాంట్ లోపల వాస్తవం లేదా? ముందు డోర్కు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతే లోపల ఏమున్నదనే విషయం బయటికి రావద్దని ఎవరు పిలవలేదా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ప్రతి ఒక్కటి అట్లే ఉన్నది అనేదానికి నిదర్శనం ఇంకొకటి ఏంటిది? కళ్యాణ లక్ష్మి పేరు మీద, తులం బంగారం పేరు మీద ఇవ్వకుండా హైకోర్టు ఏదో చెప్పిందని చెప్పడం అంటే, ఇవ్వలేని వాగ్దానాలు ఇచ్చి దానికి మధ్యలో కూడా కోర్టును చూపించి నువ్వు కనుక ఇవ్వదలుచుకుంటే కోర్టు వద్దు అంటే నువ్వు ఒప్పుకుంటావా? నిజంగా ప్రజలకు న్యాయం జరిగేది, ప్రజలకు నేను ఒప్పుకుండా ఇవ్వాలి అని అనుకుంటే ప్రభుత్వం ఇవ్వకుండా ఊరుకుంటుందా? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండా ఊరుకుంటాడా? అంటే కేవలం ఇప్పుడే కనుక అన్ని చేస్తే రేపు రాబోయే ఎలక్షన్స్ లోపల ఓట్లు అందుకుంటామని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి కొంత నాంతాం బియ్యం పొయ్యి మీద వేసే ముందర కొంచెం నానబెట్టేట్టుగా ముచ్చట నానబెడితే ఆ తర్వాత విషయాలు అప్పుడు ఇంకా మంచిగా చెప్పుకుంటే ఏమన్నా ఓట్లు పడితే మళ్ళీ అధికారంలోకి వస్తే అని చెప్పి ఆలోచించి ముందైతే డబ్బులు దండుకుందామని చెప్పేసి డబ్బులు కూడా పెట్టుకుంటున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్షన్ లోపల ఓట్లు కొనడం అంతే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పని ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. ఆ సర్కారు భూమి మీద ఆయనోడు చేసిండు, ఈ సర్కారు భూమి మీద ఈయనోడు చేస్తుండు. అంటే వచ్చిన వాళ్ళు చేసేది ఎందుకు? ఎందుకంటే రియంబర్స్మెంట్కు 1 year 2 years అవుతుంది, కానీ వాళ్ళకు ఇయర్లీ మరియు డైలీ బేస్ ఖర్చు ఉంటాయి కదా. ఆ టీచింగ్ స్టాఫ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, కరెంటు బిల్ ఉంటుంది, ఎన్నో ఖర్చులు ఉంటాయి. దీని విషయంలో కూడా హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టికేయాల్సింది. మీరు డబ్బులు ఇయ్యరు, విద్యార్థులు డబ్బులు ఇయ్యరు, మరి యాజమాన్యం ఎక్కడ తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు. వెంటనే మొన్న హైకోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారు కూడా అక్షింతలు వేసింది. మీరు కట్టకుండా మాత్రం మీ సంగతి చెప్తాను. హైకోర్టు అంత తీవ్రమైన మాటలు ఎప్పుడు అనదు. 2000 కోట్లు వేస్తా అని ఆదరాబాదరా అన్నాడు. 2000 కోట్లు కాదు, 2 కోట్లు కూడా వేయలేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మా గౌరవనీయులు అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు నిర్వహిస్తున్నారు.
ఆ దీక్షకు మద్దతుగా జిల్లా నుంచి వివిధ మార్గాలను మేము అక్కడ రేపు వెళ్తున్నాం. మేము రేపు వెళ్తున్నాం వరంగల్ జిల్లా వస్తుంది కార్యకర్తలు. సో ఈ పత్రికా సమావేశం నుంచి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, అయ్యా మీరు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది, ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చకుండా